నమస్తే అండి. నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఇవాళ వీడియోలో మనము కాగడ మల్లె ప్లాంట్ అండి, అంటే కాగడాలని కూడా అంటూ ఉంటారు. ఈ ప్లాంట్‌కి మనం వాటరింగ్ ఎలా చేయాలి? సాయిల్ మిక్స్ ఎలా? ఎటువంటి పాట్స్‌లో వేసుకుంటే మనకు ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి? ఫ్లవర్స్ రావాలంటే మనం ఎటువంటి కంపోస్ట్‌లు ఇవ్వాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది అనే విషయం మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి, ఈ ప్లాంట్ కాగడమల్లె ప్లాంట్ అండి. కొన్ని ప్లేసుల్లో అయితే కాగడాలు అని కూడా అంటూ ఉంటారు. ఈ ప్లాంట్ గుత్తులుగా స్టార్ లాగా ఉంటుంది కాబట్టి ఈ కాగడమల్లెని స్టార్ జాస్మిన్ అని కూడా అంటారండి. అలాగే కాగడమల్లె అంటారు. గుత్తులుగా ఫ్లవర్స్ అనేది ఉండడం వల్ల గుత్తు కాగడమల్లె అని కూడా అంటూ ఉంటారండి. ఇలాగ అనేక రకాల పేర్లతో ఈ ప్లాంట్ అయితే పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క వచ్చేసి అంటే మల్లె చెట్టు విరజాజులు ఉంటాయి కదండి, ఆ ప్లాంట్ కు సంబంధించిన మొక్క అన్నమాట ఇది. ఇందులో కూడా మనకు మల్లెలు జాజులు ఉన్నట్లే బుషి వెరైటీ, తీగ వెరైటీ అనేది కూడా ఉంటుంది ఈ కాకడ మల్లెలో. కాబట్టి మనము టెర్రస్ మీద పెంచుకోవాలంటే మాత్రం బుషి వెరైటీ అని తెచ్చి పెంచుకోవాలండి. ఇట్లా మనం చిన్న టబ్స్ లో వేసుకోవాలంటే మాత్రం బుషి వెరైటీ అని తెచ్చుకోవాలి. నేలపైన వేసుకోవాలంటే ఇట్లా క్రీపర్ అన్నాం అనుకోండి, మనకు బుషిగా అయితే తయారవుతుంది. అలాగే గ్రౌండ్ లో చాలా పెద్దగా అవుతుందండి ఈ మొక్క. పక్కనే అంటే పిల్లకలు వచ్చేస్తూ ఉంటాయి కదా. సాధారణంగా మనకు ఈ కాగడమల్లి పూలు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ వరకు మనకు పూస్తూనే ఉంటాయండి. వింటర్ లో మాత్రం చాలా ఎక్కువగా పూస్తాయి అన్నమాట. అంటే చలికాలంలో మాత్రం చాలా ఎక్కువగా వస్తాయి మామూలు టైంలో కన్నా. మనం ఈ మొక్కని భూమిలో వేసినప్పుడు బాగా బుషీగా వచ్చేసిందండి. ఎందుకంటే పక్కనే బాగా పిలకలు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇలా మనము పెద్ద కంటైనర్ లో వేసుకోవాలంటే మాత్రం బాగా కింద హోల్స్ పెట్టుకోవాలి. అలాగే కిందనే కాదండి, సైడ్ కానీ బాగా హోల్స్ పెట్టుకోవాలి. మనము దాదాపు 100 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో పెట్టుకుంటే మొక్క చాలా గుబురుగా బుషీగా అనేది పెరుగుతుంది. ఈ పెయింట్ బకెట్స్ అండి, ఇట్లాంటి పెద్ద పెయింట్ బకెట్స్ లో పెట్టుకున్నా కూడా చాలా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగా పెట్టుకోవాలి. మనం ఈ మొక్కల్ని 100 రూపీస్ టబ్ లో వేసుకుంటే మంచిగా అయితే గ్రోత్ వస్తుందండి. మట్టి మిశ్రమానికి వస్తే మీ దగ్గర కంపోస్ట్, ఎనీ కంపోస్ట్ అండి, అంటే మాగిన పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేకపోతే కిచెన్ వేస్ట్ చేసుకున్న ఎరువు కానీ, ఏదైనా కానీ 30% తీసుకోండి. తర్వాత ఎర్రమట్టి అండి, అది కూడా 30% తీసుకోండి. తర్వాత ఇసుక లేకపోతే వడ్ల పొట్టు అంటాం కదా, అది కూడా యూజ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా అంటే 30-30-30 యూనివర్సల్ సాయిల్ అంటారు కదా, అలా రేషియో తీసుకోవాలండి. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత బాగా ఇలా మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులో మనము ఇది వేపపిండి అంటాం కదా, తగినంత తీసుకోవాలి అండి. ఎందుకంటే మనకు మట్టిలో రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి. అంటే నిమ్మటోడ్స్, వేరుకుళ్ళు అలాంటివన్నీ మట్టి ద్వారా అటాక్ అవుతూ ఉంటాయి. సో మనం అలాంటివి అరికట్టాలి అంటే వేపపిండిని తప్పకుండా యూజ్ చేయాలి. ఇలా బాగా మట్టి మిశ్రమాన్ని కలిపిన తర్వాత మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము రెడీగా ప్లాంట్స్ ని నాటుకోవచ్చు. ఇలా మనము సాయిల్ మిక్స్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాతే మనము టబ్స్ లో ప్లాంట్ నాటాలి. అంతేకాకుండా మనకు సన్లైట్ విషయానికి వస్తే మాత్రం మనకు ఖచ్చితంగా 6 నుంచి 8 అవర్స్ సన్లైట్ అనేది ఖచ్చితంగా ఏ ప్లాంట్ కైనా అవసరం అండి. ఈ కాగడ మల్లెలో మనకు 2 రకాలు అయితే ఉంటాయండి. ఇది వైట్ కాగడ మల్లె కదా, అలాగే పైన వైట్ ఉండి కింద రెడ్ కలర్ లో ఉండే కాగడ మల్లె కూడా ఉంటుంది. గ్రౌండ్ లో వేసిన మొక్కలకు ఎటువంటి కేర్ అయితే తీసుకోకపోయినా కూడా పర్వాలేదండి. కానీ మనం చిన్న టబ్స్ లో వేసుకున్న వాటికి మాత్రం ఖచ్చితంగా అయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది 15 days కి ఒకసారి ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. ఇది రెడ్ కాగడ మల్లె అండి. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, 2 టైప్స్ ఉంటాయన్నమాట. వైట్ కలర్ ఒకటి, రెడ్ ఒకటి. ఇలా మనకి ఇది రెడ్ కాగడ మల్లె. పైన చూడండి రేకులు అయితే రెడ్డిష్ గా ఉంటాయి, కింద వైట్ గా ఉంటుంది. మార్నింగ్ మేము ఫ్లవర్స్ అయితే తీసేసామండి. కొన్ని మొగ్గలు ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను. స్మెల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకి ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, మళ్ళీ మొగ్గలు వచ్చి పువ్వులు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఫ్లవరింగ్ బూస్టర్ తయారు చేద్దామండి. దానికోసం నేను ఏం తీసుకుంటున్నానంటే, మన గార్డెన్ లో ఉన్న మొక్కలు హెల్తీగా పెరగాలంటే నైట్రోజన్ రిచ్ గా ఉండే ఫర్టిలైజర్స్ కానీ, లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి, చాలా హెల్తీగా పెరుగుతాయి. మనకు ఈ బనానా పీల్స్ లో కానీ మనకు నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి.
ఇలా బియ్యం కడిగిన నీళ్ళని ఇస్తే చాలా చక్కగా రిజల్ట్స్ అనేది ఉంటుందండి. మీరు మొక్కలకి ఏ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇవ్వాలనుకున్నప్పుడు వీలైనంత వరకు వాటిని పర్మనెంట్ చేసి ఇవ్వండి. ఇన్స్టెంట్గా చేసి ఇస్తే ఒక రిజల్ట్స్ ఉంటుంది, అలాగే పర్మనెంట్ చేసి ఇస్తే ఇంకొక రకమైన రిజల్ట్స్ ఉంటుంది. సో మనము ఇలాంటివి ఏదైనా 2 days అలా ఉంచేసామనుకోండి, మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. అందుకని వీలైనంత వరకు పర్మనెంట్ అయిన ఫర్టిలైజర్ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమానికి నేను వాటర్ని యాడ్ చేసి 1:10 రేషియోలో మొక్కలకి ఇచ్చేస్తున్నాను. బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మంచిగా మనకి ఫర్మెంటెడ్ ప్రాసెస్ అవ్వడానికి తగినంత బెల్లం తీసుకుంటున్నాను. మొక్కలకు కావాల్సిన దాదాపు అన్ని పోషకాలు మనకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో ఉన్నాయండి. ఇలా ఫర్టిలైజర్ని మనం కలిపి మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలు కూడా చాలా హ్యాపీగా తీసుకుంటాయి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటాం కదా, మొక్కలు అనేది చాలా ఫ్రెష్గా తయారైపోతుంటాయి. అంటే ఎండాకాలం కదా, డల్గా అవుతుంటాయి కదా, మనము ఈ వాటర్ని ఇస్తూ ఉండొచ్చు. ఒక్కోసారి మనము స్ప్రే కూడా చేయొచ్చు అనమాట ఇలాంటి వాటర్ని. అప్పుడు చాలా యాక్టివ్ అయిపోతాయి మొక్కలు స్ప్రే చేసేదాని వలన. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏమంటే మనకు మల్లె మొక్కలు, విరజాజి అనేటివి సమ్మర్లో మాత్రమే వచ్చే ప్లాంట్స్ అండి. కానీ ఈ కాగడ మల్లె అనేది మనకు ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం అయితే వస్తూ ఉంటాయండి. వింటర్ సీజన్ అయితే మరీ ఎక్కువగా వస్తాయన్నమాట ఈ ఫ్లవర్స్. మనకి ఫ్లవర్స్ అయిపోతానే విరజాజులకి, మల్లెలకి, ప్లాంట్స్కి ఎలా చేస్తామో అలాగే అనమాట వీటికి కూడా పైన పించింగ్ అనేది చేసిస్తూ ఉండాలి, ట్రైనింగ్ చేయాలి. అలాగే ఏదైనా ఎండిపోయిన ఉంటాయి కదా స్టెమ్స్, అలాంటివి తీసేస్తూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ మనకు మొగ్గ అనేది వచ్చేసి పూలు ఇట్లా విపరీతంగా అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ మనము ఇయర్ మొత్తం ఈ ఫ్లవర్స్ అనేది మనం తీసుకోవచ్చండి. పెస్ట్ విషయానికి వస్తే పెస్ట్ అనేది ఈ ప్లాంట్స్కి అయితే అసలు ఉండదండి. ఈజీ మెయింటెనెన్స్ అనమాట. 15 రోజులకు ఒకసారి మనము నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ ఏది ఉంటే అది మనం 15 డేస్కి ఒకసారి కానీ 20 డేస్కి ఒకసారి కానీ కొంచెం కొంచెం ఇస్తూ ఉంటే సరిపోతుందండి. ఈజీ మెయింటెనెన్స్. ఎవరైనా కానీ ఈ ప్లాంట్ని మన ఇంట్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మనకి కాగడ మల్లె పూలు అనేది సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మార్చ్ వరకు అయితే పూస్తూనే ఉంటాయండి. వింటర్లో అయితే మరీ ఎక్కువగా పూస్తాయి అనమాట. మామూలు సమయాల్లో పూసేదానికన్నా చలికాలంలో ఎక్కువగా ఈ పూలు అనేది మనకు పూస్తూ ఉంటాయి. మరీ చలికాలంలో ఇలా పూలు ఎక్కువగా పూయాలి అంటే మనము కొద్దిగా చిన్న చిన్న జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. అంటే వర్షాలు తగ్గిన తర్వాత పువ్వులు ఆల్రెడీ పూసేసి ఎండిపోయిన తర్వాత ఆ కొమ్మలు అనేది సగాన్ని కట్ చేసేయాలి. ఎందుకంటే ఒకసారి గుత్తి వచ్చిన తర్వాత అవి ఎండిపోయి రాలిపోయి ఆ తర్వాత చిగుళ్ళు అనేది వస్తాయి. కాకపోతే మనము ఈ పూలు అయిపోగానే కట్ చేసుకుంటూ ఉండాలి. నేల అనేది చాలా సారవంతంగా ఉండాలండి. అంటే నేల అనేది చాలా సారవంతంగా ఉండాలంటే మంచిగా అయితే మనం ఎరువులు వేస్తూ ఉంటే మంచిగా సారవంతం అవుతుంది. అప్పుడే మొక్క అనేది గుబురుగా పెరుగుతుంది, అంటే ఏపుగా పెరుగుతుంది. పైగా దాన్ని మనము ఒకసారి నేలలో నాటినట్లయితే మళ్ళీ ప్రతిసారి వేరే మొక్కతే నాటనవసరం లేదు. ఎందుకంటే పక్కనే మనకు పిలకలు వచ్చేస్తాయి కదా, అవి అప్పుడు బుషిగా తయారవుతా ఉంటుంది. కానీ మనము ఇలాంటి కంటైనర్స్ లో వేసుకోవాలంటే మాత్రం మన నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు గుబురుగా పెరిగే బుషిగా పెరిగే మొక్కలు అనేది ఉంటాయండి. అది అట్లా చెప్పి మనం తెచ్చుకోవాలి. అప్పుడే మన కంటైనర్స్ లో ఇలా గుబురుగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ మనం వీడియోలో కాగడ మల్లె అంటే కంటైనర్లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, భూమి పైన వేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కేర్ అండ్ టిప్స్ ఏమి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకున్నామండి. ఇలాంటి టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి కాగడ మల్లెను గ్రో చేయడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.